సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. కుంభరాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 22, 2026 శుభాశుభ ఫలితాలు తీసుకుంటే ఈ వారం మీకు ఎలా ఉంది? మీ జీవితం అకస్మాత్తుగా మారే అవకాశం ఉంది. ఒక షాకింగ్ మార్పు ఈ వారం అని కూడా చెప్పచ్చు. కుంభరాశి, ఈ వారం మీ జీవితంలో ఊహించని ఒక అవకాశం ఒక్కసారిగా మీ ముందు వస్తుంది. గోచార ప్రకారం అధిపతి అయినటువంటి శని ఈ వారం మీకు స్టేబిలిటీ ఇస్తున్నాడు. స్లో కానీ స్ట్రాంగ్ ప్రాసెస్ ఉంటుంది. రాహు ప్రభావంలో సడన్ చేంజెస్ వస్తాయి. అంటే స్టేబిలిటీ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కూడా ఇస్తాడు రాహు భగవానుడు. ఇంకా ఉద్యోగం చేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ లేదా రోల్ చేంజ్ అనే అవకాశాలు ఉంటాయి. లేదా లే ఆఫ్లో ఉన్న వాళ్ళకి కూడా తిరిగి అదే కంపెనీ పొందొచ్చు, లేదా కొత్త ఉద్యోగాలు కూడా రెడీగా ఉంటాయి. ఫ్లెక్సిబుల్గా ఉంటే మీరు గెలుస్తారండి. జాబ్ చేంజ్ అనుకునే వారికి సడన్ ఆపర్చునిటీ వస్తాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త ఐడియాస్ వల్ల గ్రోత్ వస్తుంది. ఇన్నోవేషన్ చేస్తే ప్రాఫిట్ పెరుగుతుంది. రిస్క్ తీసుకొని ఎక్స్పాండ్ చేయండి. మీ యొక్క బిజినెస్ ని అద్భుతంగా ఉంటారు. ఆన్లైన్ బిజినెస్, ఈ కామర్స్ బిజినెస్, ఇవన్నీ కూడా మీకు బాగా గెయిన్ గా ఉంటుంది. రాజకీయంలో ఉన్నవారు అన్ఎక్స్పెక్టెడ్ సపోర్ట్ వస్తుంది, కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు డీల్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి. కుటుంబ సంబంధాల్లో సడన్ సిచ్యువేషన్స్ రావచ్చు. మీరు కామ్ గా ఉంటే సమస్యలు సాల్వ్ అవుతాయి. మనసు విప్పి మాట్లాడండి పెద్దవాళ్లతో, అన్ని రకాలుగా చక్కబడతాయి. రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ ఇవ్వండి. అహాన్ని తగ్గించుకుంటే కుటుంబంలో బలోపేతం పెరుగుతుంది. ఇక షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి సడన్ గెయిన్స్, లాసెస్ కూడా రెండు ఈక్వల్గా ఉంటుంది. క్విక్ డిసిషన్స్ అవాయిడ్ చేయండి. డిసిప్లిన్ లేకపోతే భయంకరమైన లాస్ అవుతారు. మీ డీమ్యాట్ అకౌంటే ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. విద్యార్థులకి కొత్త లెర్నింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్లో సక్సెస్ ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలనుకున్న వారికి సడన్ ప్రోగ్రెస్ వస్తుంది. మీ విజాలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఆరోగ్యపరంగా స్ట్రెస్, నర్వస్ ఇష్యూస్ రావచ్చు. స్లీప్ అండ్ రొటీన్ మెయింటెనెన్స్ కొంచెం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయండి. మెంటల్ కామ్నెస్ చాలా ముఖ్యం. కొంచెం ఫోన్ని అవాయిడ్ చేయండి. పరిహారం అనేటప్పటికీ శనివారం రోజు శని భగవానుడికి దీపం వెలిగించండి. నల్ల దుస్తులు లేదా నల్ల నువ్వులతో దానం చేయండి. ఓం శనైశ్వరాయ నమః 108 సార్లు పారాయణం చేయండి. ఎందుకంటే ఏళ్ళనాడు శని కూడా పోబోతుంది. పరిహారం స్టేబిలిటీ, ప్రొటెక్షన్ ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. మీకు చాలా అద్భుతాన్ని ఇస్తుంది. మంచి రోజులు వచ్చేసాయి. మీకు కొంచెం వెయిట్ చేయండి. కుంభరాశి వారు, మీరు అడ్జస్ట్ అయితే మీకు సక్సెస్ ఇస్తుంది. రిస్ట్రిక్ట్ అయితే మీ సమస్య అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకనూ గురుగారు మాకు మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేవండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్లో కనబడుతున్నటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికి లేదు. ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే
అన్లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందా అంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు, ఈ కరుంగాలి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందంటే ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేమిస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను, నాలుగు లోపల ఉంటుంది, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీసే పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు, అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటాడు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు, కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేసామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా, ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో
డబ్బు కష్టమవుతుంది, సంబంధాల పరీక్షలు లోపం అవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్నాయి. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు.